అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఒక పార్టీ ప్రతినిధిగానో ఒక నాయకుడి అభిమానిగానో మాట్లాడడం లేదు. మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే ఒక సామాన్య పౌరురాలిగా మాట్లాడుతున్నా. మన రాష్ట్ర రాజకీయం ఎటెళ్తుంది? మన పిల్లలకు మనం ఎలాంటి భాషను, ఎలాంటి నాయకత్వాన్ని వారసత్వంగా అందిస్తున్నాం అన్నది ఆలోచిస్తే చాలా బాధేస్తుంది. వ్యక్తిగత దూషణలే గనక రాజకీయం అయితే మన చరిత్ర అభివృద్ధితో కాదు, దూషణలతోనే గుర్తుండిపోతుంది. అంబటి రాంబాబు గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పైన చేసిన వ్యాఖ్యలు, వాడిన భాష ఆయన్ని కించపరిచేలా లేవు, ఈ రాష్ట్ర గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయి. ప్రతిపక్ష నాయకుల ఆలోచన తీరు ఎలా ఉందంటే, గట్టిగా అరిస్తే నాయకత్వం అనుకుంటున్నారు, దూషిస్తే ధైర్యం అనుకుంటున్నారు, అవమానిస్తే విజయం అనుకుంటున్నారు. కానీ నిజమైన నాయకత్వం అంటే అది కాదు. నిశ్శబ్దంగా గొప్ప నిర్ణయాలను తీసుకోవడం, కోట్లాది మంది ప్రజలకు గొప్ప భవిష్యత్తు నిర్మించగలగడం, ఈ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లగలగడం. నాయకత్వం అంటే దూషణలు కాదు, నాయకత్వం అంటే దిశ చూపించడం అని నమ్మే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆయన విజన్ని అందుకోలేక, ఆయన మేధస్సుని చేరుకోలేక, ఆయన సమర్థతని తట్టుకోలేక, ఇలా ప్రతి విషయంలోనూ మేధోపరంగా, నైతికంగా, రాజకీయంగా ఆయన చేతిలో చిత్తుగా ఓడిపోతే మీ దగ్గర మిగిలిన ఏకైక అస్త్రం అసభ్యతను ప్రదర్శించడం. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఒకటే గుర్తుంచుకోవాలి. ప్రజలు మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేసింది మీరు మీ భాషను మార్చుకోవడానికి, మీ భావజాలాన్ని సరిదిద్దుకోవడానికి. మీరు ఇంకా పాత పందాన్ని గనక ప్రవర్తిస్తూ వచ్చారంటే చరిత్ర మిమ్మల్ని విస్మరిస్తుందన్నది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారంటే కేవలం అభివృద్ధి మాత్రమే తెలిసిన వ్యక్తి అని మీరు భ్రమపడుతున్నారేమో. ఆయన అహర్నిశలు కష్టపడేదే ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రానికి ఒక గొప్ప ఇమేజ్ బిల్డప్ చేయడం కోసం. అలాంటి రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసే ఇలాంటి ప్రయత్నాలు మీరు గనక చేస్తే ఆయన చూస్తూ కూర్చుంటారని మీరు అనుకోకండి. ఎందుకంటే సాక్షాత్తు నక్సలైట్లనే ఎదుర్కొని మృత్యువుతో పోరాడి గెలిచొచ్చిన ధైర్యం అయింది. అలాంటి నాయకుడికి ఇలాంటి విమర్శలు, మీరు చేసే అరుపులు లెక్కే కాదు. ఆయనే గనక స్వయంగా రంగంలోకి దిగితే మీ రాజకీయ ఉనికి కూడా ఉండదు అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. నిజంగా మీరు ఆయన ఎదుర్కోవాలంటే ఫిబ్రవరి 11న అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మీకు ఎటువంటి ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉన్నా కూడా మీ 11 మంది ఎమ్మెల్యేలతోటి 11వ తారీఖున అసెంబ్లీకి రండి, విధానాలపైన చర్చించండి, అభివృద్ధి పైన ప్రశ్నించండి. అంతేగాని ఇలా మైకులు దొరికినాయి కదా అని చెప్పి అప్రజాస్వామికంగా మాట్లాడితే మాత్రం ఈ రాష్ట్ర యువత చూస్తూ కూర్చోదు. ఇకపైన మీ భాషను మేము సహించబోం, ఇకపైన మీ ప్రవర్తన మేము ఆమోదించం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఉన్నది కేవలం రాజకీయ సంబంధం కాదు. ఆయన ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఉన్న ఏకైక నమ్మకం. ఆ నమ్మకం పైన మీరు వేసే ప్రతి నింద మా సంకల్పాన్ని మరింత బలపరుస్తుందని తెలియజేస్తూ, రాజకీయాల్లో విఘ్నత ఉండాలి, విమర్శల్లో హుందాతనం ఉండాలి. ఆ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా చేస్తున్న ఈ భగీరథ ప్రయత్నంలో మీరు ఎలాంటి విఘ్నాలు సృష్టించినా కేవలం తెలుగుదేశం కార్యకర్తలే కాదు, ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా ఈ రాష్ట్ర యువత చూస్తూ కూర్చోదని తెలియజేస్తూ, హోమ్ మినిస్టర్ అనిత గారు ఇలాంటి విమర్శలు చేసిన వారే కాదు, ఇలాంటి విమర్శలు చెయ్యాలి అన్న ఆలోచన వచ్చిన వారికి, అసభ్య పదజాలం వాడాలి అన్న ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి భయం వేసేలాగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ నమస్కారం. అరగంట ఆంబోతు అంబటి రాంబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. గతంలోనూ, ఇప్పుడు, రేపు ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రానికి ముందుకు నడిపించాలంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే సాధ్యం. అటువంటి వ్యక్తిని ఈ రకంగా మాట్లాడతావు. ఈ రోజు నిన్ను భయపెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి, లేదంటే మా నారా లోకేష్ అన్న రావాలని చెప్పి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. మరి నిన్ను భయపెట్టాలంటే ఎవరూ రావాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం జెండా పట్టుకుని కార్యకర్తలు రోడ్డు ఎక్కితే చాలు నువ్వు భయపడిపోయే పరిస్థితి ఉంటుంది. ఈ రోజు మాధవి గారితో పాటు ఈ రోజు కార్యకర్తలందరూ రోడ్డు మీదకి వస్తేనే ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి. మా టైగర్ మాధవి జాలిని అక్కడ కదిలించలేని పరిస్థితి ఉంటుంది నీకు కూడా. ఈ రోజు ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకో, నువ్వు అక్కడ లోకల్ రాజకీయాలు ఏదో ఇన్ఛార్జీలు ఇస్తారని, మీ నాయకుడు ఏదో నీకు చేసి పెడతాడని, కొత్త పదవులు కడతారనే ఒక ఆలోచనతో ఈ రోజు అక్కడికి వెళ్లి ప్రజల్ని రెచ్చగొట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే
ఇటువంటి వ్యాఖ్యలు చేసేది జనాల్లోకి వెళ్లాలనే పద్ధతి కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మానుకోవాలి. ఈరోజు ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఈ రాష్ట్రాన్ని ఏ స్థాయికి దిగజార్చారనే విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఈరోజు గమనించుకుంటున్నారు. ఇదే పద్ధతిలో నువ్వు ముందుకు పోతే ప్రజలే తిరుగుబడతారు. ముందు తెలుగుదేశం కార్యకర్తలు తిరగబడే స్థాయికి తెచ్చుకున్నావు, నెక్స్ట్ ప్రజలు తిరగబడతారు. రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు కొట్టే రోజు ఖచ్చితంగా దగ్గరలోనే ఉంది అంబటి రాంబాబు. గుర్తుపెట్టుకో, ఇటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ ఇటువంటి పనికిమాలిన రాజకీయాలు చేసుకుంటూ ముందుకు వస్తే నీకు ఖచ్చితంగా తగిన శాస్తి జరుగుతాము. మరి వైసీపీ పార్టీ నాయకులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో, ఎంత అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారో మనం చూసాం. 5 సంవత్సరాల్లో వారు అధికారంలో ఉన్నప్పుడు మహిళలు ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చూసాం. యువతను ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చేశారు. మరి మేధావులను ఏ విధంగా అవమానపరిచారో చూసాం. అమరావతి రైతులను ఏ విధంగా అవమానపరిచారో చూసాం. ప్రజలందరూ ఇది చూసే జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లకే పరిమితం చేసి బుద్ధి చెప్పారు. మరి ఇంకా వీళ్లలో మార్పు రాక ఇంకా ప్రజల్లోనూ మరి రోజు రోజుకి దిగజారి చిల్లర రాజకీయాలు చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటే మరి రాంబాబు గారికి మేము తెలియజేసేది ఒకటే, రాంబాబు గారు మీరు మీ అధినేత రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. ఈ రోజు మీరు అసభ్యకరంగా మాట్లాడారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు, మా ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఏ విధంగా మాట్లాడామో, ఏ విధంగా రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేశామో ప్రజలందరూ మమ్మల్ని చూశారు. ఈ రోజు మేము అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు చంద్రబాబు నాయుడు గారు నేర్పింది సంస్కారంగా మాట్లాడండి, రాష్ట్ర ప్రగతి కోసం పోరాటం చేయండి, ఎవరిని రపరప నరకద్దండి, ఎవరిని రెచ్చగొట్టద్దండి, ఎవరిని అసభ్యకరంగా మాట్లాడొద్దండని మా నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆదేశించారు. మేము చూస్తూ ఉన్నామనుకుంటున్నారేమో, చట్టం తన పంతం చేస్తుంది. మా యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు ఒక్క మాట చెప్తే మీ వైసీపీ నాయకులు ఒక్కరు గడప దాటి కూడా బయటికి రారన్న విషయం తెలియజేస్తున్నాం. మేము రెచ్చగొట్టకూడదు, మేము దౌర్జన్యాలకు పాల్పడకూడదని మా యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు సంస్కారంతో ఈ రోజు రాష్ట్ర ప్రగతి కోసం ఈ రోజు మేము కష్టపడుతుంటే మీరు మా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా అసభ్యకరంగా మాట్లాడతారా? సిగ్గు స్థిరం ఉందా? మనిషి అయితే నువ్వు మాట్లాడతావా రాంబాబు? నువ్వు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఈ రోజు బహిరంగంగా మీరు క్షమాపణ చెప్పాలి, లేకపోతే చట్టం తన పనిచేస్తుంది. ఖబర్దార్ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే అర్హత గాని నీకు లేదు. నువ్వు సంస్కారహీనుడు. నువ్వు ఏ విధంగా మంత్రిగా ఉన్నప్పుడు పనిచేసావో యావత్ ప్రజలు చూశారు. నువ్వు మహిళల పైన ఏ విధంగా ప్రవర్తించావో మహిళలందరూ చూశారు. యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను చీకొడుతున్నారు. ఈ రోజు మరింత దిగజారిపోయి ఈ రోజు ముఖ్యమంత్రి గారిని మాట్లాడావంటే నువ్వు ద్రోహి, మహిళా ద్రోహి, యువత ద్రోహి. నీ అంత సంస్కారహీనులే లేరన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరొకసారి నీకు తెలియజేస్తున్నాం, ఖబర్దార్. మా యువగల అధినేత అనుకుంటే ఒక్కడు కూడా నువ్వు బయటకు పెట్టలేవు. మేము నీకు సంస్కారవంతులం. మేము మీ అధినేత మీకు అది నేర్పలేదు. ఈ రోజు మా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అభివృద్ధి ధ్యేయంగా పనిచేయండి, ప్రజల కోసం పనిచేయండి అని చెప్తున్నారు. మేము రెచ్చపోతే ఒక్క గంట కూడా మీరు తట్టుకోలేరన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. అందరూ నమస్కారం. బొజ్జా సుధీర్ రెడ్డి. ఈ వీడియోలో ముఖ్య గమనిక, ఎక్కడైతే బీప్ అని అంటానో అక్కడ మీకు ఇష్టమైన బూతులన్నీ కూడా రాంబాబు గురించి వాడుకోండి. మాకు దైవంతో సమానమైన, మాకు తండ్రితో సమానమైన వారిని ఈ రకంగా మారుతుంటే మా రక్తం, ఉడుకు రక్తం ఎలా వణుకుతుందంటే ఈ బీప్ గాలను మాత్రం బీప్ 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 చేసి నిన్నటి నేను చూస్తే ఈయన అంబాటి రాంబాబు, ఇది కాకుండా సంబరాల రాంబాబు అంట. నా దృష్టిలో సందింటి రాంబాబులో ఈ సందులో దూరి ఇవన్నీ తయారవుతున్నాడు. కనీసం భాష ఎలా మాట్లాడాలా, మంచితనం ఎట్లా మాట్లాడాలా, ప్రజల దగ్గర ఉన్నప్పుడు ఏ రకంగా మాట్లాడాలా, ఒక సీనియర్ నాయకుడు అయి ఉండి, ఒక ఎక్స్ మంత్రి అయి ఉండి, ఎక్స్ ఎమ్మెల్యే అయి ఉండి, కనీసం ఆ మాత్రం బీపు లేదా అని. మేము చంద్రబాబు నాయుడు గారి పనిచేస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా ఈ తప్పుడు మాట్లాడడం మీకన్నా బాగొచ్చు, కానీ మా సార్ ఏమంటాడంటే పెద్దవాళ్ళ గౌరవం ఇవ్వాలా, మంచి చూసుకోవాలా, పబ్లిక్ లో మనం రెస్పెక్టెడ్ పొజిషన్ ఉన్నప్పుడు ఏ రకంగా ఉండాలని చెప్పి మా కుటుంబ ప్రభుత్వంలో మాకు చాలా నేర్పించారు. కానీ ఇలాంటి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కనీసం వయసుకు కూడా గౌరవించకుండా ఇష్టం ఉన్నట్టు ఇష్టారాజ్యంగా మాడుతుంటే ఏ రకంగా మనసులో మాకు అనిపిస్తా ఉందంటే వాళ్ళ గురించి అంత అనిపిస్తాం. రాంబాబు గురించి పెద్దగా మాడనవసరం లేదు, కానీ 4 విషయాలు చెప్తా. ఈయన మంత్రిగా ఉన్నప్పుడే ప్రజల్లో పడి ఈ డిస్కో డాన్సులు చేసుకుని ఆ రోజుల నుంచే కావచ్చు. రాంబాబు గారి గురించి నిజంగానే కారు అన్నా కూడా బీప్ బీప్ అని వస్తా ఉంది మనసులో, కానీ ఇక తప్పదు, ఆపుకుంటా ఉన్నాం. మళ్ళా రేపు పొద్దున లోకేష్ అందరూ పోతే తిడతాడు. ఆయన చేసిన పనులు మనం చేసే మనకి వాళ్ళకి వ్యత్యాసం ఏముందని తిడతాడు. కానీ ఈ పీపు గాళ్ళని నన్ను అడిగితే రోడ్డు మీద పెట్టి కొట్టాల. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తా ఉన్నారు, ఏ రకంగా ముందుకు పోతా ఉన్నారు.
మాకు దైవంతో సమానమైన, మాకు తండ్రితో సమానమైన వారిని ఈ రకంగా మారుతుంటే మా రక్తం, ఉడుకు రక్తం ఎలా వణుకుతుందంటే ఈ బీప్ గాలను మాత్రం బీప్ 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 చేసి నిజంగానే మీ అందరినీ కూడా ఒక ఉంటదని చెప్పి తెలియజేసుకుంటూ, ఇట్లాంటి చర్యల్ని ప్రజలు హర్షించరు, వ్యతిరేకిస్తారు. రేపు వచ్చే రోజుల్లో కూడా మీకు అందరికి కూడా తగిన గుణపాఠం నేర్పదారని చెప్పి తెలియజేసుకుంటూ మీ సుధీర్ రెడ్డి.